ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ 10. నీవు వ్యసన పడకుము. కీర్తనలు 37:1. ఇది నాకు దేవుడిచ్చిన ఆజ్ఞ. దొంగిలించకూడదు అనేది ఎలాంటిదో ఇది అలాంటిదే. వ్యసన పడడం అంటే ఏంటో చూద్దాం. గరుకైన ఉపరితలం కలిగి ఉండడం, లేక రాపిడికి లోనై అరిగిపోవడం, ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ ఇతరుల్లో తప్పులు వెదికే వ్యక్తిని తీసుకోండి. అతడు తనకై తాను అరిగిపోవడమే కాక ఇతరులను అరగదీస్తున్నాడు. వ్యసన పడడం అంటే చిరాకు, విసుగుదల వ్యక్తం చేయడం. ఈ కీర్తనలో చెడ్డవారిని గురించి మాత్రమే కాదు, దేవుని విషయం వ్యసన పడవద్దు అని ఉంది. ఇది మనకే హానికరమైంది. ఇది దేవునికి ఇష్టం లేదు. మనకు వచ్చే జ్వరం కంటే ఒక్కొక్కసారి కోపంతో ఉడికిపోవడం మన శరీరానికి ఎక్కువ హానికరం అని డాక్టర్లు చెబుతుంటారు. చిరాకుగా ఉండే ప్రవృత్తి దేహ ఆరోగ్యానికి మంచిది కాదు. వ్యసన పడడానికి తర్వాత మెట్టు కోప్పడమే. ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. ఈ ఆజ్ఞను పాటిద్దాం. వ్యసన పడకుడి. పాలపిట్ట పిచ్చుకతో అంది, ఈ మనుష్యులెప్పుడూ కంగారుగా కాలుగాలిన పిల్లిలా అటు ఇటు చిరాకుగా కుంగిపోతారెందుకని? పిచ్చుక పాలపిట్టతో అంది కదా, మనకు ఉన్నట్టు పరలోకపు తండ్రి ఈ మనుషులకు లేడేమో. ప్రైజ్ ది లార్డ్.